హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను తెలుగు డైరీస్. ఇదైతే మాత్రం సండే రోజు తీసిన వ్లాగ్ అనమాట. చాలా హడావిడి లేకుండా చాలా ప్రశాంతంగా టైం టు టైం పిల్లలు నేను మేనేజ్ చేసుకున్నాము. ఎందుకంటే సాటర్డే మా హస్బెండ్ అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళారనమాట సాటర్డే ఈవినింగ్ నుంచి. కాబట్టి సండే మార్నింగ్ పిల్లలు నేను టైంకి అరుపులు గోల ఏమీ లేకుండా లేవండి లేవండి అని అరవక్కర్ లేకుండా ప్రశాంతంగా నేను 6 o'clockకి లేచాను. పిల్లలు 6:30కే లేచారనమాట. లేచి 7:30 కల్లా వితిన్ 1 hourలో వాళ్ళు ఫ్రెష్ అయిపోయారు. బ్రష్ చేసుకుని స్నానం చేసుకుని అంతా నీట్ అయిపోయి మమ్మీ ఆకలేస్తుందని అడిగారు అనమాట. ఫర్ ద ఫస్ట్ టైం ఐ మీన్ టు సే సండేస్ యూజువల్గా వాళ్ళిద్దరూ అడగరు అనమాట. ఆకలేస్తుంది టిఫిన్ పెట్టు అన్నం పెట్టు అని ఏమీ అడగరు. బికాజ్ ఎందుకంటే వాళ్ళ ఫాదర్ ఉంటారు కాబట్టి లేజీగా ఉంటారనమాట. వాళ్ళ ఫాదర్ లేకపోయేసరికి టైం టు టైం అన్నీ చేశారనమాట వితౌట్ మై ఇంటర్ఫీరెన్స్. నేను అరిచి గోల పెట్టాల్సినంత అవసరం లేకుండా అనమాట. సో 8:15 కల్లా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది అనమాట. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఉప్మా చేశాను. అండ్ ఉప్మాని వాళ్ళకి జామ్ వేసి ఇచ్చాను అనమాట. ఎలా అయినా సరే ఉప్మా వాళ్ళు తినాలి అనుకున్నప్పుడు కొంచెం కాంప్రమైజ్ అవ్వాలన్నమాట. కాబట్టి అందుకని జామ్ వేసి ఇచ్చాను అనమాట. నార్మల్ ఉప్మా అయితే తినేస్తారు, బట్ గోధుమ రవ్వ ఉప్మా అనేసరికి పిల్లలు ఎందుకు అంత ఇష్టంగా తినట్లేదు అనమాట. ఇది కూడా పొడిగానే చేశాను. అండ్ టు మై సర్ప్రైజ్ ఉప్మా చాలా టేస్టీగా వచ్చిందనమాట. అసలు ఇంత టేస్టీగా వస్తుంది అనేసి నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. అంత టేస్టీగా వచ్చింది. చూసారు కదా, మొత్తం గోకేసాం అనమాట ఉప్మాని ప్లేట్లోకి. అండ్ నాకు మిగిలింది ఆ కొంచెం కూడా చెర్రీ అడిగాడు అనమాట. అంటే యూనో పిల్లలు ఏదైనా మనం వండినప్పుడు పిల్లలనే కదా ఇంట్లో వాళ్ళు అట్లా బాగుంది అని చెప్పి తినేస్తే ఆ గిన్నెలు ఖాళీ అయితే ఎంత హ్యాపీగా ఉంటుందో కదా. అండ్ మందార పువ్వు అనమాట. నేను ఆ వీడియో తీసే టైంకి ఆల్మోస్ట్ 9 అయినట్టుంది. అప్పుడు కూడా విచ్చుకోలేదు. తర్వాత 10:30, 11కి అట్లా విచ్చుకున్నట్టుంది. చెర్రీ కిట్టు దాన్ని కోసేసి దేవుడికి పెట్టేశారనమాట, అమ్మవారికి. అండ్ నేను వచ్చేసి మొత్తం బట్టలన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నీ తీసి వాష్ చేసి నీట్గా ఫోల్డ్ చేసి కబోర్డ్లో కూడా సర్దేశాను అనమాట. సో ఈ వర్క్ అంతా అయ్యేసరికి నాకు ఆల్మోస్ట్ 11 అయిపోయింది. సో హలో ఎవ్రీవన్, విషయం ఏంటంటే వాళ్ళ సండే అనగానే అందరికీ తెలిసిందే కదా, ఆబ్వియస్లీ వర్క్స్ అనేవి చాలా స్లోగా జరుగుతాయని. టైం వచ్చేసి ఆల్మోస్ట్ 11:30 అయిందనమాట. ఇప్పుడు క్లీనింగ్ సెషన్స్ అవన్నీ కంప్లీట్ అయినాయి, బట్ నాట్ ఫుల్ ప్లెజర్లీ. అంత ఈజీగా అయిపోలేదు సండే అనేసరికి. అండ్ దట్టు మా హస్బెండ్ కూడా అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నారనమాట. బై ఈవినింగ్ వచ్చేస్తారు ఆయన కూడా. లంచ్ తర్వాత పోస్ట్ లంచ్ అయితే వచ్చేస్తా అన్నారు ఈవినింగ్ లోపల. సో నెక్స్ట్ ఏంటి అంటే ఇప్పుడు వంట స్టార్ట్ చేయాలి. సో కిచెన్ కూడా మేకఓవర్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. నాకు వీలైనంత వరకు చేస్తాను, బట్ ఐఎమ్ నాట్ ఫుల్ ప్లెడ్జెడ్గా మొత్తం రెనోవేట్ చేసేస్తున్నాను అని ఏం కాదు. జస్ట్ చిన్నవి అవి కూడా నేను మీకు షేర్ చేసుకుంటాను అనమాట. ఈజీ టిప్స్, జిడ్డు పట్టేసింది అట్లా ఉన్నది ఎట్లా క్లీన్ చేయాలి అనేసి అది కూడా షేర్ చేస్తాను తర్వాత. సో నెక్స్ట్ ఇంకా వంట పెండింగ్ ఉందనమాట. వంట కూడా అయిపోతే దెన్ ఇటు సైడ్ ఒకటి కట్టన్ ఒకటి స్టిచ్ చేయాలనుకుంటున్నాను. జస్ట్ ఇంట్లో ఉన్న వేస్ట్ క్లాత్ తోటే చేస్తాను అనమాట. వేస్ట్ క్లాత్ అంటే అన్యూజ్డ్ క్లాత్స్ చాలా ఉన్నాయన్నమాట నా దగ్గర, వాటితోటి చేస్తాను అనమాట. ఇప్పుడు అంటే ఏంటి అంటే కీమా అనమాట. కొంచెం కీమా రైస్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఈవినింగ్కి కీమా పరోటా ప్లాన్ చేశాను అనమాట. చెర్రీకి చాలా ఇష్టం, చాలా డేస్ నుంచి కూడా అడుగుతున్నాడు, బట్ నేనే చెయ్యలేదు కుదరక. బట్ కానీ ఇవాళ కొంచెం కీమా అదంతా ఫ్రెష్గా దొరికింది అనమాట. సో దట్స్ వై కొంచెం రైట్ నో ప్రస్తుతానికి అయితే ఫాస్ట్గా నాకు ఇంకా చాలా వర్క్స్ ఉన్నాయన్నమాట. సో ఆ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకోవడం కోసం ఫస్ట్ వంట అయితే క్విక్గా చేసేయాలి కాబట్టి కీమా రైస్ అయితే చేసేస్తా. నెక్స్ట్ ఇంకా మిగిలిన వర్క్స్ అన్నీ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇవాళ కొంచెం కొంతవరకు వర్క్ అయితే కంప్లీట్ చేసుకోవాలి అనేసి అనుకుంటున్నాను అనమాట. అండ్ దట్టు శివరాత్రి కూడా వస్తుంది కాబట్టి క్లీనింగ్ కూడా అయిపోతే బెస్ట్. దట్స్ ఇట్. లెట్స్ గెట్ దిస్ బ్లాగ్ స్టార్టెడ్. ఆల్రెడీ స్టార్ట్ చేశాను కొంతవరకు. ఇది బిట్వీన్
మధ్యలో వీడియో ఇంట్రో ఇస్తున్నాను అనమాట, లెట్ గెట్ దిస్ బ్లాగ్ స్టార్టెడ్ అనేసి. సో ఇప్పుడు బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోతాం. నువ్వు బట్టలు వేసుకుంటా. సో ఇంక నెక్స్ట్ ఏంటంటే వంట చేస్తుండే. ఐ థింక్ వంట అయిపోయినట్టుంది అప్పటికి. కీమా రైస్ ఏదో చేస్తా అని చెప్పాను కదా, సో క్విక్గా కీమా రైస్ అయితే చేసేసాను. కీమా రైస్ అయ్యే లోపల ఏంటంటే మండే నుంచి ఒక 4 days వరకు బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్కి అనమాట. బ్రేక్ఫాస్ట్కి ఏంటంటే ఇడ్లీకి నార్మల్గానే నానబెట్టేశాను రవ్వ అవన్నీ. అండ్ దోశలకి వచ్చేసరికి మాత్రం కొర్ర దోశలు వేసాను అనమాట. 1 cup మినప్పప్పుకి 2 cups కొర్రలు తీసుకుని నీట్గా వాష్ చేసి నానబెట్టేశాను అనమాట. అండ్ నెక్స్ట్ కీమా పులావ్ చేశానని చెప్పాను కదా. సో యూజువల్గా ఏంటంటే సండే నాకు కొంచెం స్పెషల్గానే ఎగ్జైటింగ్గానే అనిపించింది. బికాస్ ఎందుకు అంటే వీక్ డే మొత్తం కూడా ఫ్రమ్ మండే టు సాటర్డే అసలు రైస్ అనేది తీసుకోలేదన్నమాట. వైట్ రైస్ ఎస్పెషల్లీ అసలు వైట్ రైసే తీసుకోలేదు. ఆల్మోస్ట్ వీక్లో 4 days కంటిన్యూస్గా కొర్రలు తీసుకున్నాము. అండ్ నైట్ టైం అయితే రోటీ అనమాట, చపాతీ అట్లాగా. బట్ అండ్ మధ్యలో ఒక 2 days మాత్రము వీ హ్యాడ్ బ్రౌన్ రైస్ అనమాట. అది కూడా ఆఫ్టర్నూన్ టైమే అనమాట. నైట్ టైం అయితే పుల్కాస్ అవే తింటున్నాం అనుకోండి. సో సండే ఏంటంటే కొంచెం స్పెషల్గా చేద్దాం కదా అనేసి వైట్ రైస్ తోటి కీమా పులావ్ చేశాను అనమాట. సో కాకపోతే ఏంటంటే వైట్ రైస్ మానేసి ఇప్పుడే కాదు, అంతకు ముందు నుంచి కూడా వైట్ రైస్ కొంచెం తగ్గిస్తూ వచ్చాం కాబట్టి వైట్ రైస్ సడన్గా తినేసరికి చాలా టేస్టీగా అనిపించింది అనమాట. కొంచెం స్వీట్నెస్ ఉంటుంది కదా దానివల్ల. అండ్ పోస్ట్ లంచ్ వస్తాన మా హస్బెండ్ బిఫోర్ లంచే వచ్చేసారనమాట. ఐ మీన్ 1:30కి అట్లనే మా హస్బెండ్ కూడా వచ్చేసారనమాట. సో రాగానే ఇంకా నాకు కూడా పెట్టేసేయి, ఏం తినలేదు, లంచ్ చేసి రాలేదు అన్నారు. సో ఆబ్వియస్లీ ఇంకా ఆయనకి కూడా పెట్టేశాను అనమాట. పెడితే ఈసెడ్ కీమా రైస్ చాలా బాగుంది, టేస్టీగా ఉంది అని చెప్పారనమాట. అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ ఇంకొకటి ఏంటి అంటే చెప్పాను కదా, సో వైట్ రైస్ అనేది ఆపేసాము అనేసి సండే మాత్రం వైట్ రైస్ కొంచెం చేశాను అనమాట. పిల్లలు మాత్రం ఇంకా బ్రౌన్ రైస్ కొర్రలు అలవాటు అవ్వలేదు. వాళ్ళకి కూడా మెల్లగా స్టార్ట్ చేయాలన్నమాట. బ్రౌన్ రైస్తో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఒకేసారి నేను కొర్రలు అవన్నీ ఇంట్రడ్యూస్ చేసినా వాళ్ళు తినలేరు. బట్ బ్రౌన్ రైస్ అనేది స్లోగా అలవాటు చేయాలి. అండ్ బ్రౌన్ రైస్ తోటి అంతకుముందు బిర్యానీ కూడా చేశాను అనమాట, దమ్ బిర్యానీ. అది కూడా సూపర్ టేస్టీగా వచ్చింది. మా హస్బెండ్ కూడా అన్నారు చాలా బాగా వచ్చింది బిర్యానీ కూడా ఆ రోజు బ్రౌన్ రైస్తో చేసింది అనేసి. అండ్ ఆ రోజు కిట్టు చెర్రీ కూడా ఈజీగానే తినేసారనమాట. దమ్ బిర్యానీ లాగా చేశాను కాబట్టి మేబీ వాళ్ళకి అదంతా డిఫరెన్స్ తెలియలేదేమో. బట్ విడిగా పెడుతుంటే మాత్రం అంత ఇష్టంగా తినట్లేదన్నమాట. దాన్ని ఇంకా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు వాళ్ళు. సో స్లోగా ఇట్లానే బిర్యానీ పులిహార ఇట్లా ఏదైనా చేసి వాళ్ళకి ఇంకా ఇంట్రడ్యూస్ చేయాలన్నమాట బ్రౌన్ రైస్ అనేది. అందుకోసం కొంచెం టైం పడుతుంది. బట్ మేమైతే కంప్లీట్గా అవాయిడ్ చేసేసామన్నమాట వైట్ రైస్ అనేదాన్ని. అండ్ దోశలకి కూడా ఇక్కడ కొర్ర దోశలు వేస్తున్నాను అని చెప్పాను కదా. అండ్ ఇడ్లీ రవ్వ యాక్చువల్లీ జొన్నలు ఆడించుకుంటాను ఇడ్లీ రవ్వ లాగా. బట్ అది నాకు అవుట్ ఆఫ్ స్టాక్ ఉండడం వల్ల నార్మల్ ప్లెయిన్ ఇడ్లీకి పెట్టాను అనమాట. బట్ ఆ జొన్నలు ఈసారి నేను అది ప్రిపరేషన్ చేసుకున్నప్పుడు ఇడ్లీ రవ్వది అది కూడా మీతో షేర్ చేసుకుంటా అనమాట. సో దట్స్ ఇట్. ఈ వర్క్స్ అన్ని అయ్యేసరికి ఈవినింగ్ 7 o'clock అయిపోయింది అనమాట. ఇంకా 7 o'clockకి మా హస్బెండ్కి కూడా కీమా చపాతీస్ చేసి ఇచ్చేసాను. యాక్చువల్లీ చెర్రీకి ట్యూషన్ ఎర్లీగా ఉంటుంది అనుకున్నాను. బట్ అన్ఫార్చునేట్లీ చెర్రీకి యాజ్ యూజువల్ ట్యూషన్ టైమింగ్స్ ఉండడం వల్ల చెర్రీ ఎర్లీగా తినేసి వెళ్ళిపోయాడు అనమాట చెర్రీ అయితే ట్యూషన్కి. సో ఈ లోపు ఇంకా 7 o'clock అట్లాగా మా వారు కూడా డిన్నర్ ఇచ్చేసే పర్వాలేదు ఎర్లీగా తినేస్తా ఎర్లీగా పడుకుందాము అన్నారని ఇచ్చేసాను అనమాట. సో ఇంతమందికి ఆ కీమా పరోటా స్టఫ్ చేసి దాన్ని నీట్గా స్లోగా కుక్ చేసుకోవాలి కదా. కీమా పరోటా అనేసరికి హై ఫ్లేమ్లో చపాతీ లాగా పెట్టి కుక్ చేస్తే పల్చగా చేసింది కూడా కాదు, కొంచెం మందంగా ఉంటుంది, దల్సరగా ఉంటుంది. అదంతా స్లో కుక్ చేసి ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి వీడియోస్ తీసుకుని డిఫరెంట్గా అండ్ ఐ మీన్ షార్ట్కి ఒక రకంగా తీసుకోవాలి, లాంగ్ వీడియోకి ఒక రకంగా తీసుకోవాలి. సో ఇదంతా అయ్యేసరికి నాకు చాలా విపరీతమైన హెడేక్ లాగా అనిపించింది అనమాట. ఐ ఫెల్ట్ వెరీ టయర్డ్. మేబీ కొంచెం ఈ డైటింగ్ ఇదంతా స్టార్ట్ చేసిన తర్వాత తీసుకునే ఫుడ్ కూడా
తగ్గించేసాను కదా, రెగ్యులర్గా తిన్నట్టు ఏది పడితే అది తినట్లేదు, అన్నీ కొంచెం కొంచెంగా ఇచ్చేసుకుంటూ వచ్చాను కదా. సో మేబీ అది ఇంకా నా బాడీకి అది ఇంకా సఫిషియెంట్గా అనిపించట్లేదో ఏంటో మరి. ఐ ఫెల్ట్ రియల్లీ వెరీ టైర్డ్ అనమాట ఆ రోజు. అండ్ కిచెన్ పరిస్థితి అయితే అదనమాట. సింక్లో గిన్నెలన్నీ తీసేసి బయట పెట్టేసుకున్నాను. అదే బ్యాటర్స్ అన్ని ప్రిపేర్ చేసుకున్నాను కదా, అదొక్కటి మిగిలిపోయింది. అండ్ పొయ్య, ఆ కౌంటర్ టాప్, కిచెన్ వాల్ మిగిలిపోయింది అనమాట. అవి కూడా చేసేసుకుంటే హ్యాపీగా ప్రశాంతంగా పడుకోవచ్చు. కానీ నాకు అప్పటికే చాలా నిద్ర వచ్చేస్తుంది. బట్ ఏంటంటే మార్నింగ్ లేవగానే హడావిడి ఉండద్దు, ప్రశాంతంగా ఉండాలి అంటే కనుక ఇవన్నీ ఫస్టే కంప్లీట్ చేసుకుని పడుకోవాలన్నమాట. అందుకని ఇంకా ఎంత లేట్ అయినా సరే ఇది కంప్లీట్ అయ్యాకే పడుకుందామని చెప్పేసి పోయి ఆ కౌంటర్ టాప్, ఆ టైల్స్ అవన్నీ కూడా నీట్గా వాష్ చేసేసుకుని అప్పుడు పడుకున్నాను అనమాట. దాట్స్ ఇట్ ఫర్ టుడే. Thank you so much for watching this vlog. Please subscribe to my channel. If you like this video, please like, share, comment and subscribe. And don't forget to hit the bell icon for more interesting updates. Thank you so much.